హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ధన్వి టాక్స్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. నేను మీషో నుంచి ఒకటి క్లాత్ అయితే బుక్ చేశాను, నెట్ క్లాత్. ఆల్రెడీ ఒకటి చూపించాను. నెక్స్ట్ నేను రెడ్ కలర్ అయితే బుక్ చేశాను. ఇదిగోండి, నాకు ఈ విధంగా వచ్చేసింది. చూడండి, నాకు క్లాత్ ఒక 10 మీటర్స్ నెట్ క్లాత్ వచ్చింది. అలానే లైనింగ్ కూడా మనకి సాటిన్ వచ్చిందండి. సాటిన్ 3 మీటర్స్ సాటిన్ అయితే వచ్చేసింది. ఒక ఫ్రాక్కి సరిపడా మనకి ఫుల్గా అయితే వచ్చేసిందండి. ఈ విధంగా చూడండి, సాటిన్ లైనింగ్ అయితే కొంచెం రఫ్గా ఉంది, కానీ మరీ రఫ్ కాదండి, బాగుంది. మన ప్రైస్కి అయితే వర్త్ అనిపించింది నాకైతే. అలానే నెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి, గుచ్చుకోవట్లేదు. అలానే మరీ మెత్తగా లేదు, కానీ పిల్లలైతే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగానే ఉంది, బాగుంది. ఇక్కడ నాకు 10 మీటర్స్ నెట్ క్లాత్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూసే కన్నా కూడా రెడ్ కలర్ కదండి, బయట చూస్తే ఫుల్ రెడ్లో చాలా బాగుంది. డార్క్ రెడ్ అనేది నేను బుక్ చేశాను. సో ఈ 10 మీటర్స్ క్లాత్ని కూడా నేను ఒక బేబీకే, ఒక పాపకే కుట్టేయకుండా ఇంకొక పెద్ద పాపకి, పెద్ద సైజ్ వాళ్ళకి కూడా కుట్టాలనుకుంటున్నాను. సో నేను ఒక 5 మీటర్స్ ఒకరికి, ఒక 5 మీటర్స్ ఒకరికి అన్నట్టుగా ఇక్కడ నేను సపరేట్ చేసేసుకున్నానండి. అంటే ఎంత లెంగ్త్ ఉంది అనే దాన్ని బట్టి నాకు మిడిల్కి ఫోల్డ్ చేస్తే ఒకరికి వచ్చేస్తుంది, కాబట్టి ఆ లెంగ్త్తో నేను మొత్తం క్లాత్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాను. రిమైనింగ్ క్లాత్ అది పీసెస్గా అతకడము, లేదంటే స్టెప్ గౌన్లా కుట్టడం అనేది చేయాలనుకుంటున్నాను. సో అవి రెండు కూడా, డౌన్ పార్ట్స్ రెండు కూడా సపరేట్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే బాడీ పార్ట్స్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ బాడీ పార్ట్స్ కోసం, ఇక్కడ ఫ్రంట్ బాడీ పార్ట్స్కి నేను ఏంటంటే కుచ్చిళ్ళా వేయాలి అనుకుంటున్నా. అలానే బ్యాక్ పార్ట్ నార్మల్గానే తీసేసుకుంటున్నాను. సో నేను ఈ విధంగా బాడీ పార్ట్కి ఎంత అయితే అవసరమో ఒక 1 మీటర్ వరకు కూడా ఫస్ట్ అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. నేను ఈ 1 మీటర్ క్లాత్ని కూడా బాడీ సైజుని బట్టి తీసేసుకుంటాను. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే లూజ్ వచ్చేసి ఇక్కడ నాకు ఇక్కడ చూస్తే 13.5 to 14 వరకు ఉందండి. అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకా తీసుకుంటున్నాను 16 వరకు అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటానండి. సో అలానే పొడవు కూడా ఎంత ఉందో ఇప్పుడే మనం చూసేసుకుని ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్స్ అనేవి సపరేట్గా పెట్టేసుకుందాం. సో ఇక్కడ నాకు 11 ఇంచెస్ అనేది పొడవు అయితే వచ్చిందండి. పొడవు 11 ఇంచెస్. నెక్స్ట్ ఖర్చు కోసం పైన ఒక షోల్డర్ దగ్గర, కింద కూడా మనం కుర్చీలు పెట్టి అతుకుతాం చూడండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ కోసం టోటల్గా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాం. సో లాంగ్ 12 ఇంచులు, అలానే లూజ్ వచ్చేసేసరికి 16 ఇంచులు తీసుకుంటామండి. సో ఈ లూజ్ని మనం ఇలా 2 ఫోల్డింగ్స్లో వేస్తున్నాం కదండి, ఆ 2 ఫోల్డింగ్స్ వేసాం కాబట్టి 16 ఇంచులు బై 2 అంటే 8 ఇంచెస్ అనేది వస్తుందండి. మీరు ఇక్కడ ఒకరికే కుట్టేయాలి 10 మీటర్స్ అనుకున్నప్పుడు మెయిన్గా మంచిగా రావాలి అంటే ఏం చేస్తారంటే, ఇలా ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి, అలాగే డౌన్ పార్ట్స్కి కూడా ఇద్దరికని తీయకుండా 2 లేయర్స్లో నెట్ అయితే వేసేసుకోండి. కింద డౌన్ కూడా నెట్ 2 మీటర్స్ 2 లేయర్స్లో వేసేస్తే మీకు చాలా బాగా వస్తుంది. మేము రఫ్ అండ్ టఫ్గా ఇంకా ఒక 1 మంత్ వాడేస్తారు కాబట్టి నేను ఇలా ఒకటే లేయర్ కింద తీసేస్తున్నా. కానీ ఎక్కువ పిల్లలు ఎక్కువ 1 ఇయర్ వరకు యూస్ చేస్తారు అనుకునే వాళ్ళైతే ఆ విధంగా చేయండి. ఫ్రాక్ అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడైతే ఒక్కొక్క లేయర్లోనే వేస్తున్నాను. పెద్దవాళ్ళకి, కొంచెం పెద్ద పాపకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. సో మీరు ఒకరికే ఇవ్వాలనుకుంటే ఆ విధంగా చేయండి. నెక్స్ట్ అయితే మనం బాడీ పార్ట్స్ కోసం పక్కన పెట్టేసుకున్నాం కదండి. డౌన్ పార్ట్ ఇదిగోండి చూడండి, ఇక్కడ నాకు లాంగ్ ఎంత వచ్చిందంటే 22 ఇంచెస్ అనేది వచ్చింది కదండి. నేను ఆ 22 ఇంచెస్ అలానే ఎక్స్ట్రా ఏమైనా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకుని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకుని ఆ మిగతా క్లాత్ని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ క్లాత్ ఎంత ఉన్నా కూడా అది స్టెప్స్ గౌన్ కింద కొంచెం పెద్ద సైజు వాళ్ళకి, అంటే ఒక 18 ఇయర్స్ 20 ఇయర్స్ వాళ్ళకి కుట్టాలి అనుకుంటున్నాను. 18-20 ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతుంది. లేదు అనుకుంటే కనుక కొంచెం పెద్దవాళ్ళైనా వేసుకునే వాళ్ళు, తల్లికి, ఆ పాప తల్లికి కూడా కరెక్ట్గా సరిపోతుందండి. సో ఈ విధంగా ఫస్ట్ ఎవరిది వాళ్ళకి నేను ఈ డౌన్ పార్ట్ అయితే సపరేట్గా చేసేస్తున్నాను. ఇలా కటింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అయితే ఇక్కడ మనకి చూడండి 3 మీటర్స్ లైనింగ్ ఇచ్చారు కదా, చూడండి సాటిన్ లైనింగ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మీకు ఇక్కడ 2 టైప్స్లో చూపిస్తాను. ఒకవైపు కుర్చీలు పెట్టి లైనింగ్కి, ఇంకొకటి కుర్చీలు పెట్టకుండా.
కుర్చీలు పెట్టడం వల్ల ఏంటంటే నెట్ క్లాత్ కదండి, మనకి క్యాన్ వేయట్లేదు కాబట్టి కొంచెం ఫ్లఫీగా పైకి లేవడం కోసం నేను ఒక సైడ్ కుర్చీలు పెట్టి చూపిస్తాను. మన పొడవు ఎంత వచ్చింది, 22 ఇంచెస్ వచ్చింది కదండి. 22 ఆర్ 25 ఎంత ఉంటే అంత పొడవు అయితే కరెక్ట్గా తీసేసుకోండి. ఇక లూజ్ వచ్చేసరికి లూజ్ కూడా మన బాడీ లూజ్ ఎంత ఉంది అంటే 16 ఇంచెస్ తీసుకున్నాం కదండి. ఆ 16కి డబల్గా తీసేసుకోండి లూజ్ కూడా. పైన అయితే 16 ఇంచెస్ వచ్చే వరకు ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టేసుకోండి. డౌన్ పార్ట్ అయితే సేమ్ లూజ్ అలానే ఉంటుంది. సో ఈ పై పార్ట్కి మట్టుకి కుర్చీలు పెట్టుకుంటూ 16 ఇంచెస్ వరకు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుందాం. ఇది స్టిచ్చింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ అయితే మనం బాడీ పార్ట్ కోసం లైనింగ్ కూడా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఇవి మనం కట్ చేసుకున్నవి సైడ్ని పెట్టేసుకుందామండి. డౌన్ పార్ట్స్ లైనింగ్ అయిపోయింది, అలానే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాం. బాడీ కోసం మనం లైనింగ్ అనేది కట్ చేయలేదు కదండి, అది నేను ఇక్కడ కటింగ్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి. సో ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపుకు ఉండి ఆపోజిట్ సైడ్ ఇలా ఓపెన్స్ ఉండేలా ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని లైనింగ్ని పెట్టేసుకుని మనకి లెంగ్త్ ఎంత ఉంది, 12 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఆ 12 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ లూజ్ అయితే మనకి 16 ఇంచెస్ వచ్చింది కదండి, అంటే 8 ఇంచెస్ అయితే సరిపోతుంది. సో ఆ 18 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా అంటే కింద మనం డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. మనం ఎక్స్ట్రా ఖర్చుతో కలుపుకునే 8 ఇంచెస్ వచ్చింది కదా, ఇంకా డాట్ వేయాలనుకునే వాళ్ళు ఈ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. నెక్స్ట్ నెక్ దగ్గర అయితే మనం కరెక్ట్గా 2 ఇంచెస్ లేదు అంటే 2 లోపే పెట్టుకోండి చిన్నపిల్లలకైతే. ఇది నేను 6 ఇయర్స్ పాపకు కాబట్టి 2కి కొంచెమే తగ్గించాను, పావు తక్కువ 2 పెట్టుకున్నాను. అయితే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ యాజ్ టీజ్ పెట్టేశానండి. ఎందుకంటే క్లాత్ అనేది అతికేసుకుని లైనింగ్ క్లాత్కి నేను దాన్ని లోపలికి తిప్పేసుకుంటాను, అప్పుడు ఒక హాఫ్ ఇంచులు అనేవి పోతాయి కాబట్టి నేను 3 ఇంచెస్ అనేది తీసేసుకున్నాను. నెక్స్ట్ డౌన్ అనేది ఒక 3 ఇంచెస్ ఆర్ 3.5 ఇంచెస్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ అండి. అలాగే చంక దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్యాక్ దగ్గర ఓపెన్ పెట్టుకుంటున్నాను, పాపకి ఒక హుక్ లాగా లేదు అంటే బటన్ లాగా వేయడం కోసం. లేదు అంటే జిప్ కూడా వేసుకోవచ్చండి, నేను హుక్ అయితే వేసేస్తాను. అలాగే చంక డౌన్ వచ్చేసరికి 5 ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి చంక డౌన్ 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. అలానే ఇక్కడ సైడ్స్ అతుకుతాను చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ చేశాను. అక్కడ ఒక 1 ఇంచ్ వచ్చే వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ పెట్టుకుని ఇక్కడ మనం డాట్ వేస్తాం కదండి, ఆ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్ అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. పిల్లలకేంటి పెద్దలకేంటి ఎవరికైనా ఇలా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, పట్టినట్టు ఉంటుంది, షేప్ అనేది కరెక్ట్గా బాగుంటుందండి. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. అదేవిధంగా నెక్ అలానే షోల్డర్ కట్ చేస్తాను, చూసారు కదా. ఇదే విధంగా నేను బ్యాక్ పార్ట్ కూడా మనం ఇందాక ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం చూడండి, అది కూడా పక్కన పెట్టేశాను. ఇక్కడ నేను 2 లేయర్స్ అనేది వేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్కి. అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా మీరు 2 లేయర్స్లో వేసుకోవచ్చు. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాం. నేను ఫ్రంట్ పార్ట్ సపరేట్గా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి నేను కుర్చీలు అనేవి పెట్టాలనుకుంటున్నాను, కొంచెం సింపుల్గా. అలానే కొంచెం రెడీమేడ్ డ్రెస్ లుక్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను, దానికోసం కుర్చీలు అయితే పెడుతున్నానండి. ఆ కుర్చీలు ఎలా పెడతాను అంటే చూపిస్తాను. ఫస్ట్ అయితే మన ఫ్రంట్ పార్ట్ కోసం నేను లైనింగ్ కట్ చేయట్లేదు, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే నెట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తున్నాను. మనకి నెక్ ఎలా ఉంది చూడండి, అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుని ఆ మార్కింగ్ చేసినట్లుగానే నెక్ దగ్గర షోల్డర్ దగ్గర కటింగ్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఎక్కువ క్లాత్ పెట్టడం, అవి కట్ చేయడం, తిరిగేయడం అంతా చూపించకుండా ఈజీగా ఒక క్లాత్ మీదే చూపించేయాలనుకుంటున్నానండి. సో లేదు అంటే నెట్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద కుట్టి అవన్నీ చేయాలి. సో ఇదిగో ఈ విధంగా నేనైతే కుర్చీలు పెట్టేయాలనుకుంటున్నాను. సో దానికోసం నెట్ క్లాత్ మీదే నెక్ షోల్డర్స్ ఇవి తీసేసుకుని కట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇంకొక క్లాత్ అంటే ఇంకా ఎక్స్ట్రా మనకి క్లాత్స్ ఉన్నాయి కదా, నెట్ క్లాత్, ఒక క్లాత్ అయితే తీసుకుని దానిపై మీద ఇలా స్టెప్స్ అయితే పెట్టాలనుకుంటున్నా. మీకు ఎలా వస్తుంది అంటే లైనింగ్ మీద వేసి చూపిస్తున్నా చూడండి. ఇలా మనకి
నెక్ చంక భాగం తీసేసుకుంటున్నాం కదండి, ఇక్కడ నుంచి నేను ఈ విధంగా ఇలా స్ట్రైట్ లైన్స్ ఎలా పెడుతున్నానో అదే విధంగా కుర్చీలు ఈ నెక్ మిడిల్ వరకు కూడా కుర్చీలు పెట్టుకుని ఇక్కడ నుంచి అయితే క్రాస్గా కుర్చీలు పెట్టాలనుకుంటున్నా. అంటే మరీ క్రాస్ కాదు, లైట్గా క్రాస్, అది తెలుస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. లైట్గానే పెట్టాలనుకుంటున్నా, నేను ఎక్కువ అనుకోవట్లేదు. సో ఈ విధంగా పెట్టేసి ఆ లైనింగ్ మీద వేరొక నెట్ ఫ్యాబ్రిక్తో పెట్టేసి లైనింగ్ మీద ఇలా అతికేసుకుని దాన్ని ఉల్టా తిప్పేసుకుంటానండి. నేను ఇంకా ఎక్స్ట్రా వేరే క్లాత్లు, గోట్లు, అంచులు ఏమీ వేయకుండా సింపుల్గా ఇలా చూసుకున్నా. అంటే నెట్ అనేది పాపకి గుచ్చుకోకూడదని మెయిన్ అనుకుంటున్నా, సో దానికోసం. సో ఈ విధంగా కటింగ్ పార్ట్ అయితే చూపించేస్తానండి. అయిపోయింది కదండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కమెంట్ చేయండి. కటింగ్ పార్ట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ అయితే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా దేనికవి పెట్టుకున్నాం కదండి. సో ఒక్కొక్కటి అతికేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది అతికేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ నెట్ కూడా కట్ చేసుకున్నాం కదా. సో ఇదే విధంగా అతికేసుకుని దాన్ని మనం ఉల్టా తిప్పేసుకుంటామండి. ఇక్కడ నేను చూడండి అతుకుతున్నాను. నెక్ దగ్గర ఫస్ట్ అతుక్కుంటున్నాను. నెక్ దగ్గర మనం షేప్ పెట్టుకున్నాం కదా, రౌండ్ షేప్ పెట్టుకుని నెక్స్ట్ డౌన్ ఒక 3-4 ఇంచెస్ వరకు కూడా నేను హుక్ వేయడానికి గ్యాప్ అయితే పెట్టాను. సో ఆ గ్యాప్ కూడా తిప్పేసుకుంటున్నాను అండి. మనకి ఇలా వచ్చినప్పుడు మనం పాదాన్ని సూదిని దింపి అప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న పాదం లేపి క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అయితే మనకి చుంచులు లేకుండా ఉంటుందండి. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా కుట్టు వేసేసుకుని నెక్ దగ్గర కరెక్ట్గా దింపేసుకుని ఈ విధంగా రౌండ్ వచ్చేలాగా మనం రౌండ్స్ కుట్టేటప్పుడు కూడా మనకి పాదంని కొంచెం కొంచెం లేపుకోవాలి. లేదు అంటే ఈ విధంగా ఒకేసారి టర్నింగ్ చేసేయచ్చు. అంతేగాని కొంచెం కొంచెంగా ఆపి కుట్టి అలా చేస్తే చుంచులుగా వస్తుందండి. అదేవిధంగా షోల్డర్స్ దగ్గర కూడా వేసేసుకోవాలి కుట్టు. నెక్స్ట్ చంక భాగం దగ్గర కూడా 2 సైడ్స్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకుని లైనింగ్ క్లాత్ని తిప్పేసుకున్నారనుకోండి, మన పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. లేదు అంటే ఈ లైనింగ్ ఈ నెట్ కదండి, సో కంపల్సరీ గుచ్చిపోతుంది. నెక్స్ట్ ఇరిటేట్గా ఫీల్ అవుతారు పిల్లలు. సో దానికోసం నేనైతే ఫస్ట్ చంక నెక్ దగ్గర కటింగ్ అయితే చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకుని ఇలా టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా టర్న్ అయిపోతుంది. సో చూడండి, నేను టర్నింగ్ చేసేసాను. ఈ కొనల దగ్గర, మూలల దగ్గర మనకి ఆ షార్ప్నెస్ రావడం కోసం ఇనుపుల్ల లేదంటే మీ దగ్గర సూది ఆర్ ఏమైనా ఉంటే ఇలా మూలల దగ్గర కొంచెంగా మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదా, వచ్చేస్తుంది. సో ఈ విధంగా పెట్టేసుకుని మనం కుట్టుకున్న దాన్ని ఉల్టా తిప్పుకున్నాం కదండి, దాని మీద మళ్ళీ ఇంకొక కుట్టు అయితే 1/4 ఇంచు గ్యాప్తో ఇంకొక కుట్టు అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని ఆ సరౌండింగ్స్ కూడా అతికేసుకోండి. 4 మూలల్లో కూడా క్లాత్ అయితే అటు ఇటు మూవ్ అయిపోకుండా, నెట్ క్లాత్ కదండి చూసుకుంటూ వేయండి. కొంచెం జారిపోతుంది, లేదంటే నెట్ అంతా ఒకే వైపుకి వెళ్ళిపోతుంది పోగుల కింద. సో అలా వెళ్ళకుండా చూసుకుంటూ ఈ 4 సైడ్స్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కూడా కటింగ్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ డాట్స్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదండి. షోల్డర్స్ దగ్గర నుంచి ఆ మిడిల్ పార్ట్కి ఒక 3 ఇంచెస్ వరకు కూడా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా డాట్ అయితే వేసేసుకోవాలి. డాట్ కూడా ఎక్కువ పెట్టేయకూడదండి. ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టుకుని నెక్స్ట్ దాన్ని తగ్గించుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి సన్నగా రావాలి కుట్టు. సో ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మనం కుట్టేసామండి. నెక్స్ట్ అయితే నేను డౌన్ పార్ట్ చూపిస్తున్నాను. ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే నేను డౌన్ పార్ట్ చూపించిన తర్వాత చూపిస్తా అండి. సో మనకి డౌన్ పార్ట్ అనేది చూపిస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నానండి మిషన్ మీద. చూడండి, అప్పుడు నాకు ఇలా కుర్చీలు పెట్టుకుంటున్నాను కదా లైనింగ్కి, అది కరెక్ట్గా మనకి ఎంత వస్తుంది అనేది ఈ విధంగా ఈజీగా చెక్ చేసేసుకోవచ్చు. లేదు అంటే 4-5 కుర్చీలు పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ అది సరిపోయిందా లేదా అనేది 1-2 సార్లు చూసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా ఈ విధంగా అయితే మనకి ఈజీగా అనిపిస్తుందండి. సో లైనింగ్ అనేది కుట్టేసాం కదా. నెక్స్ట్ దాని మీద ఈ మెయిన్ ఫ్యాబ్రిక్, నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, కుర్చీలు అయితే పెట్టేసుకోవాలి. మనం లెంగ్త్ తీసుకున్నాం కదా, ఎక్కువ లెంగ్త్, అది లెంగ్త్ అంతా కూడా ఈ లైనింగ్కి సరిపడగా మిడిల్లో ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ఆ మిడిల్కి సగం వెళ్ళేలాగా, ఆ మిడిల్ నుంచి రిమైనింగ్ పార్ట్కి రిమైనింగ్ అంతా నెట్ ఫ్యాబ్రిక్ వెళ్ళేలాగా చూసుకోండి. సో ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టేయండి. ఇదే విధంగా డౌన్ సైడ్
బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోండి. ఇంకా ఫ్రంట్ బాడీ పార్ట్ ఉంది కదండి, అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం మనం నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదండి ఆల్రెడీ. సో ఓన్లీ ఒక నెట్ క్లాత్ మీద మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది చూడండి, దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చంక దగ్గర నుంచి మనం నెట్ ఫ్యాబ్రిక్ని డిజైన్ అయితే కట్ చేస్తాం కదండి, చంక భాగం అలాగే రౌండ్ భాగం రెండు తీసేసాము. సో ఈ చంక భాగం దగ్గర నుంచి ఒక్కొక్క కుర్చీ ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక 2 ఇంచులకి ఒక కుర్చీ అనేది పెట్టుకుని అది లోపలికి వెళ్ళేలా పెట్టేసుకోండి అంతా కూడా. అంటే నెక్ మిడిల్ రౌండ్ వస్తుంది చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఆ రౌండ్ వరకు కూడా స్ట్రైట్గా ఇలా లైన్స్ లాగా కుర్చీలు పెట్టేసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ అయితే మనకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆ మిడిల్ దగ్గర నుంచి క్రాస్, మరీ క్రాస్ కాదండి, నేను చాలా లైట్ క్రాస్గా పెడుతున్నాను. సో ఇలా క్రాస్గా కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే పెట్టుకున్నామో స్ట్రైట్ కుర్చీలాగా అలానే క్రాస్గా కుర్చీలు పెట్టేసుకోవాలి. ఎలా అంటే ఈ నెక్ మిడిల్ ఉంది చూసారా, రౌండ్ తీసాం, అక్కడి నుంచి మొదలుపెట్టి అదే స్ట్రైట్ లైన్ లాగా కొంచెం లైట్గా కరువు లాగా పెట్టుకుంటూ మనకి చంక వరకు కూడా ఇవే కుర్చీలని ఇలానే ఎక్స్టెండ్ చేసేసుకోవాలండి. మనకి ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్క కుర్చీ మీద ఒక్కొక్కటి ఈ విధంగా పెడుతున్నాను. ఎలా అంటే ఇలా క్రాస్గా పెడుతున్నాను, లైట్గా ఇలా తీసుకుని దాన్ని ఆ కుర్చీ మీదకి ఇలా పెడుతున్నాను. సో అలా నెక్ దగ్గర నుంచి చంక వరకు పెట్టేసుకోవాలి. అదే లైన్లో కింద కూడా అంటే మనకి నడుం భాగం దగ్గర కూడా ఒక కుట్టు సేమ్ అదే కుర్చీని అడ్జస్ట్ చేసుకుని, లేదు అంటే మీరు ఐరన్ చేసుకుని ఒకే కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా అదే విధంగా వేసేసాను. కుట్టు చూసారా నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. కుట్టు వేసుకున్న తర్వాత వెంటనే కట్ చేసేయకండి. లైనింగ్ మీద మనం అతుక్కున్న తర్వాత అప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేద్దాము. సో ఇక్కడ నేను ఈ చంక భాగం రౌండ్ భాగం ఇందాక నేను మీకు ఆల్రెడీ చూపించాను లైనింగ్ మీద. సో అదే లైనింగ్ మీద ఈ చంక భాగాన్ని రౌండ్ భాగాన్ని కూడా నేను కుట్టేసి అది కట్ చేసేసి ఉల్టా తిప్పేస్తానండి. సో మంచి వైపుకే అంటే కుర్చీలు ఉన్న మంచి వైపుకే ఈ లైనింగ్ అనేది పైన పెట్టుకుని ఈ విధంగా చంక దగ్గర నెక్ దగ్గర అలానే ఇంకొక చంక దగ్గర కుట్టు వేసేసుకుని ఇలా తిప్పేసుకుంటానండి. సో దానికోసం ఇలా కుట్టేసాను కదా, ఇప్పుడు మనం ఈ హ్యాండ్ ఈ చంక దగ్గర నెక్ దగ్గర కటింగ్ అయితే చేసేసుకుందాము. మనం స్టిచ్ వేసేసాం కదా ఒక స్టిచ్ అనేది లైనింగ్ మీద. సో ఈ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకుని ఉల్టా సైడ్ తిప్పేసుకుందాం. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఈ విధంగా. ఓకేనా అండి, మీకు అర్థమైంది కదా. సో ఈ కటింగ్ అయితే చేసేస్తున్నాను, చంక దగ్గర వీటి దగ్గర చేసేసానండి. అక్కడ రౌండ్ ఈజీగా మనకి తిరగాలంటే టక్స్ పెట్టుకుంటాం కదా, సో దానికోసం ఇలా టక్స్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఈ టక్స్ పెట్టుకుని దీన్ని ఇలా ఉల్టా తిప్పేస్తున్నాను. మీరు ఏమైనా ఈ నిప్పుల్లా అలా ఉంటుంది చూసారా, దాంతో అయితే షేప్ తీసుకోండి. మీరు కూడా చిన్నపిల్లలకి కుట్టేటప్పుడు ఇలా నెక్ దగ్గర చంక దగ్గర కుట్టేసుకుని దాన్ని లైనింగ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తిప్పేసుకోండి. అప్పుడు అది గుచ్చుకోకుండా అనేది ఉంటుంది, పిల్లలకి కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. లేదు అంటే నెట్ కానీ లేదు అంటే కొంచెం రఫ్ క్లాత్స్ వేసేటప్పుడు వాళ్ళకి ఇరిటేట్గా ఉంటుంది. సో ఇప్పుడు పైన కుర్చీలను అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ నడుం దగ్గర కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి నాకు ఈ విధంగా వచ్చేసింది. నేను చిన్న చిన్న డాట్స్ అయితే వేసుకున్నాను. ఫ్యూచర్లో లూజ్ కావాలంటే కూడా యూజ్ అవుతుంది అని చెప్పి అవసరమైతే వేసుకోండి, లేదు అంటే చిన్నపిల్లలే కదా వేసుకోకపోయినా పర్లేదు. షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోండి. బాడీ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇందాక నేను లైనింగ్ ఒకవైపు చూపించాను కదండి, ఇప్పుడు ఇదే లైనింగ్ని మనం ప్రిల్స్ అనేది పెట్టకుండా ప్లెయిన్గా వేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను నేను మీకు. సో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది నడుం లూజ్ ఎంత ఉందో చూసుకుని అంత ఉంచుకుని మిడిల్కి మార్క్ చేసుకుని రిమైనింగ్ అంతా కూడా సైడ్ మట్టుకే కట్ చేసుకోవాలండి క్రాస్గా. సో అదొక రకంగా మనం కావాలంటే కూడా లైనింగ్ని కట్ చేసుకోవచ్చు. అంటే మనకి తక్కువ లైనింగ్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుందండి. చూడండి అలాంటి దాని మీద కూడా మనం చూడండి నేను ఇక్కడ కుర్చీలు పెట్టాను, ఇందాక ఏ విధంగా అయితే పెట్టేసుకున్నామో ఆ విధంగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం బాడీస్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. బాడీకి ఇలా నడుము దగ్గర పెట్టుకుని మనకి కరెక్ట్గా సరిపోయింది. సో ఆ విధంగా
ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఈ డౌన్ పార్ట్స్ అనేవి జాయిన్ చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసేయాలండి. చూడండి నాకు కలరు ఈ నెట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. నేను పెట్టిన డిజైన్ కూడా ఫ్రంట్ పార్ట్ అనేది నాకు రెడీమేడ్ బ్లౌజ్ లానే వచ్చిందండి. లుకింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మా పాపకి ఇది చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. తక్కువ కాస్ట్లోనే మనకి రెడీమేడ్లా వచ్చేస్తుంది డ్రెస్ అనేది. నేను ఇక్కడ ఇవి కూడా పెట్టుకుంటున్నానండి, థ్రెడ్స్ అనేవి పక్కన. పిల్లలకి లూజ్ ఉంటే మనం ఎలాగో లూజ్గానే స్టిచ్ చేస్తాం కదండి, గుచ్చుకోకుండా ఉండడం కోసం. సో అది టైట్ చేయడానికి బాగుంటుంది. అడ్జస్ట్ చేసుకుని షోల్డర్స్ అతికేసుకున్నాం కదండి, బాడీ పార్ట్స్ కూడా అతికేసుకున్నాం. నెక్స్ట్ అయితే సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. దానికోసం ఇలా చంక దగ్గర నేను ఇంకా హ్యాండ్స్ వేయట్లేదు. హ్యాండ్స్ వేయాలనుకున్న వాళ్ళు హ్యాండ్స్ వేసేసుకుని సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్స్ చూపించలేదు కదండి, హ్యాండ్స్ అనేది వేయట్లేదు. ఇలా చంక దగ్గర మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. సో కొంచెం ఎదరి వరకు కుట్టుకుని నడుం దగ్గర మనం థ్రెడ్ వేయాలనుకుంటున్నాం కదండి, ఇలా కట్టుకోవడానికి అది వేయాలనుకుంటున్నాం కాబట్టి థాడ్ అనేది ఈ నడుం దగ్గర ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని ఈ విధంగా అక్కడ వరకు కుట్టు అనేది వేసేసుకోవాలి. మనం లోపలికి థ్రెడ్ పెట్టాం కదండి, అక్కడ వరకు కుట్టు వేసేసుకుని ఇక్కడ అతుక్కోవడం అనేది ఒక మెయిన్ పాయింట్ అండి. మనం 2 లైనింగ్స్ అన్నీ 4 పార్ట్స్ అంటే లైనింగ్, మెయిన్ క్లాత్, ఫ్రంట్ బ్యాక్ అన్నీ ఒకసారి కుట్టేయకూడదు. ఏ పార్ట్కి ఆ పార్ట్ అతుక్కోవాలి. ఇక్కడ అలా అతుక్కున్న తర్వాత క్రాస్గా పెట్టేసుకుని ఇక్కడ చూడండి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ నెట్ ఫ్యాబ్రిక్ ఒకటే పట్టుకున్నాను నేను. లైనింగ్ని అలా వదిలేసాను. ఇక్కడ మీకు క్లియర్గా కనిపించాలని చూపిస్తున్నా చూడండి. సో ఈ విధంగా పట్టుకొని ఇలా క్రాస్గా లాగేసి లైనింగ్ని సపరేట్ చేసేయండి. లైనింగ్ని పక్కకు గెంటేసి ఓన్లీ మెయిన్ నెట్ క్లాత్స్ మట్టుకే కుట్టివేయండి. అలా అయితే పిల్లలకి పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ చూడడానికి కూడా బాగుంటుందండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ అయితే లైనింగ్ కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ నెట్ని ఇప్పుడు లోపలికి గెంటేసుకోవాలి. ఈ విధంగా లోపలికి గెంటేసుకుని ఇక్కడ లైనింగ్ పార్ట్ దగ్గర నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా అలాగే వేసుకోవాలండి. సో ఇక్కడ ఫస్ట్ కుట్టేసుకున్నాం కదా, డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా నెట్ క్లాత్ 2 కుట్టాం చూడండి, దానికి ఒక డబుల్ స్టిచ్, అలానే ఈ లైనింగ్ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. నేను ఇక్కడ సాటిన్ యూజ్ చేశాను కాబట్టి గుచ్చుకోదు. లేదు వేరే ఏమైనా క్లాత్ యూజ్ చేస్తే మీరు సాటిన్ కాకుండా క్రేప్ ఇలాంటివి కాకుండా కొంచెం రఫ్ క్లాత్స్ అనేవి యూజ్ చేస్తే అవి కూడా గుచ్చుకోకుండా మడత పెట్టి ఫోల్డ్ చేసి కుట్టయితే వేసేసేయండి. సో ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం జాయింట్ అనేది చేసేసుకుందాం. సో ఈ విధంగా మన సైజుని బట్టి ఎంత ఉందో దాన్ని బట్టి డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. చూడండి ఈ విధంగా నాకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ మీరు ఏమన్నా అంటించుకోవాలి అనుకుంటే ఫ్రాక్కి అంటించుకోవచ్చు. అలానే ఇక్కడ ఏమైనా ఫ్లవర్స్ లాంటివి చిన్న చిన్న రోజ్ పెటల్స్ లాంటివి కట్ట వేసుకుంటే ఇంకా బాగుంటుందండి లుక్ అనేది. ఈ ఫ్రాక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.